చేయకుండానే యోగం పూర్తయింది అనుకుంటున్నారు. మనసుని తిప్పడం ఇష్టమే లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళకి అలా కాదు, ఇన్ని కూరలు ఉంటాయని వాళ్ళ హిందీలో గుజరాతీలో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎట్ట తింటున్నారా బాబు అని నవ్వుకుంటున్నారు. అంటే మా ఇంటికి పిలిస్తే ఇంట్లో ఇగురు కూర అవి పెడితే కనుక ఆ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లు వాళ్ళు నవ్వుకుంటూ ముసిముసిలు నవ్వుకుంటూ మన హాస్యంగా తింటున్నారు వాళ్ళు. ఇదే పోవటమే వాళ్ళ తప్పు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనకు కూడా మనసు సాధనకి సంబంధించి అలవాటు లేకపోవడమే మన తప్పు కూడా. అందువల్ల మనకి సత్యము అనగానే అబ్బా పెద్ద చెప్పావులేవయా, మాకు తెలియదా నువ్వు చెప్పేది, అహింస అనగానే అదే ఆసనం గురించి చెప్పు, ఆసనమే యోగము అని ప్రచారం జరిగిపోయింది. అందువల్ల ఇదైతే మాత్రం అందరూ తృప్తిగా ఆసనాలు చెప్పారా, ఆహా వేశారా. అందుకే అందరి కోసమే నెత్తి మీద కాలు పెట్టుకుని ఆసనం పెట్టామన్నమాట. ఇది పెడితేనే పుస్తకం చూస్తారు. మొదటే సత్యము అనే హెడ్డింగ్ పెట్టామనుకో అసలు ఈ పుస్తకం కూడా చూడరావు. అర్థమైంది కదండి? సో ఇప్పుడు ప్రాణశక్తి దానికి వెళ్దాం. ప్రాణశక్తి లేదా ఆత్మ సాధన చేయాలంటే 4 గురించి అవగాహన ఉండాలి. చెప్పండి. ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. 4 డెఫినేషన్ ఒక్కటే. చెప్పండి. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను లోపలికి తిప్పుట. ఇంద్రియాలు 5 ఉన్నాయి: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 5 ఎదుటివాడి వైపు తిప్పకుండా, అందరికన్నా ముఖ్యమైనది ఏంటి చెప్పండి? ఈ ప్రపంచంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అని అడిగితే ఏం చెబుతారు? పక్కింటోడు అంటావా? నేనే అంటాం. ఫస్ట్ పర్సన్. ఇంగ్లీష్లో గ్రామర్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. పర్సన్స్ అని ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ముందు నీవు బతికుంటే కదా పక్కనోడి సంగతి పోయేది నువ్వు. సో ఇప్పుడు ఇంద్రియాలను లోపలికి తిప్పు అన్నప్పుడు నీ వైపుకి తిప్పడమే ఫస్ట్ పర్సన్. అదే ప్రత్యాహారం. అంటే కళ్ళతో ఏం చేయాలంటే నిన్ను నువ్వు చూసుకో, నీ లోపాలు సరి చేసుకో. అర్థమైందండి? చెవులతో వాళ్ళు బూతులు తిట్టారా, వీళ్ళు బూతులు తిట్టారా, వీళ్ళు చెత్త వాళ్ళు చెత్త కాదు, నీ నోటమ్మట ఎన్ని బూతులు వస్తున్నాయి, నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు అని విని నీ మాట నువ్వే సరి చేసుకో. అర్థమైంది? ముక్కుతో అక్కడ దుర్వాసన ఉందా, ఇక్కడ సెంటు కొట్టుకున్నామా, వీళ్ళు సెంటు కొట్టుకున్నారు, వాళ్ళు సెంటు కొట్టుకున్నారు కాదు, నీ పొట్ట లోపల ఎంత కంపు ఉంది. వాంతి అయినప్పుడు పొద్దున్న 4 బద్ద గీకుతాం కదా, గీకినప్పుడు ఎంత వాంతి వచ్చినట్టు పని అవుతుంది. అంటే ఏంటి? నీ లోపలే కంపు ఉంది, నువ్వు బయట ఎక్కడి నుంచో సువాసనలు ఆస్వాదిస్తున్నావు. నువ్వు గనక నీ ముక్కు నీ వైపు తిప్పుకున్నట్టయితే కనుక అసలు దుర్వాసన అనేదే లేదు. అన్ని వాసనలు దేవుడు సృష్టించినవే. అన్నీ సమానమే అని నీకు ఆలోచన వచ్చినప్పుడు నీకు హెచ్చు తగ్గులే ఉండవు. నీ మనసు ప్రశాంతంలోకి, జీరోలోకి వెళ్ళదు. ఇప్పుడు గ్రైండర్ కొన్నాం అనుకోండి, గ్రైండర్ వాడాలంటే గ్రైండర్కి ఉన్నటువంటి అన్ని పాట్లు లోపల తిప్పేది, కత్తులు అన్నీ 100% పనిచేస్తుంటేనే అది పప్పు అవుతుంది. 25% పనిచేసి కత్తులు మాత్రం అరిగిపోయి ఉన్నాయనుకోండి, కొబ్బరికాయనే ఉంటుంది. లేదు, కత్తులు బలంగా ఉండి గ్రైండర్ మాత్రము 100 తిరగకుండా 25% తిరుగుతుంది అనుకోండి, అది నలగదు. అంటే ఏం జరిగింది? ప్రతి పార్టు 100% పనిచేస్తుంటేనే ఆ గ్రైండర్ పప్పు చేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఇంద్రియాలను కూడా, ఇంద్రియాలు 5 అనుకున్నాం. చెప్పండి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఈ 5 కూడా 100% నీ వైపు తిప్పితేనే నీకు ప్రత్యాహారం అర్థం. నువ్వేదో దుఃఖం వచ్చినప్పుడు అయ్యో మంచివాళ్లే లేరా, ధర్మాత్ములే లేరా అని కాసేపు పనిచేస్తుంది. నీకు దుఃఖం వస్తే అది కూడా. ఎదుటోడికి దుఃఖం వచ్చిందనుకో, ఆవిడ కర్మ ఆడిదండి, కృష్ణ భగవానుడు చెప్పాడుగా అని నువ్వు పట్టించుకోకుండా ఊరుకుంటావు. సో ఇక్కడ ప్రత్యాహారాన్ని వాడటం చెప్పాడు పతంజలి. కృష్ణ భగవానుడు వాస్తవం చెప్పాడు. ఆ వాస్తవాన్ని ఎలా మనం అమలు చేయాలో చెప్పాడు పతంజలి. అంటే ప్రత్యాహార నైపుణ్యం ఉన్నవాడు మాత్రమే, అర్థమవుతుందండి, ఆత్మని దర్శించగలుగుతాడు. అంటే ఇంద్రియాలు లోపలికి తిప్ప సామర్థ్యం ఉండాలి. నిన్ను నువ్వు సరి చేసుకోవాలి.